आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద బహుళ పంచమి ఆదివారం నుండి బహుళ ఏకాదశి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారం ఇప్పుడు మహాలయ పక్షాల్లో నడుస్తున్నది కాబట్టి సాధారణ జీవితానికి సంబంధించిన వివరాలే తప్ప ప్రత్యేకమైనటువంటి శుభకార్యాలు కానీ వ్యవహారాలు కానీ ఇత్యాదులు ఏవైనా ముఖ్యాంశాలు ముఖ్య నిర్ణయాలకు సంబంధించిన విషయాలకు ప్రస్తావనలు ఉండవు. కాబట్టి ఈ వారం అయినంత వరకు ఆధ్యాత్మిక ధార్మిక పుణ్యకర్మ సంబంధమైనటువంటి విషయాల ప్రాధాన్యతతో ఈ వార ఫలితాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులను చూసినట్టయితే 22వ తేదీ మృగశిర నక్షత్రం 2వ పాదంలో గురు ప్రవేశం గురు సంచారం జరగబోతున్నది. 23వ తేదీ ఉత్తర ఫల్గుణి 2వ పాదంలో రవి ప్రవేశం, అదే రోజు ఆరుద్ర నక్షత్రం 4వ పాదంలో కుజుని సంచారం జరగబోతున్నది. మరి స్వాతి నక్షత్రం 1వ పాదంలో కూడా శుక్రుని యొక్క ప్రవేశం, ఉత్తర ఫల్గుణి 2వ పాదంలో కన్యా రాశిలోకి బుధుని యొక్క ప్రవేశం. మొత్తం మీద 23వ తేదీ గ్రహస్థితులు చాలా వరకు ఉత్కంఠతతో మార్పులు చేర్పులతో ఉన్నాయి. 24వ తేదీ ఉత్తర ఫల్గుణి నక్షత్రం 3వ పాదంలో బుధుని ప్రవేశం అవుతున్నది. 26వ తేదీ హస్త నక్షత్రం 1వ పాదంలో రవి ప్రవేశం, అదే రోజు ఉత్తర ఫల్గుణి 4వ పాదంలో బుధుని ప్రవేశం, అదే రోజు స్వాతి నక్షత్రం 2వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం. మరి 27వ రోజు హస్త నక్షత్రం 1వ పాదంలోకి బుధుని యొక్క ప్రవేశం కూడా జరగబోతున్నది. ఈ వారంలో చాలా వరకు వృషభ రాశిలో సంచలనాలు, కన్యా రాశిలో మార్పులు, తులా రాశిలో మార్పులు ఎక్కువగా జరగబోతున్నాయి. మరి ఈ వారస్థితి ప్రత్యేకంగా మహాలయ పక్షాలు అంటే పితృపక్షాలు అంటారు, పెద్దల రోజులు అంటారు. సామాన్యంగా విద్యుక్తంగా అర్హత గల వాళ్ళందరూ కూడా పితృపితామహ ప్రపితామహ, మాతృపితామహి ప్రపితామహి, మాతామహ మాతామహ ఇట్లా వీళ్ళందరికీ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకోవడం, పెద్దల రోజులుగా వారికి సంబంధించినటువంటి విద్యుక్త ధర్మాలు ఆచరించడం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి అయినప్పటికీ ఇందులో కూడా కొన్ని దైవ సంబంధమైనటువంటి కార్యాలు, కొన్ని ప్రత్యేకమైన పూజలు కూడా జరపబడతాయి. 22వ తేదీ చంద్ర షష్ఠి అని ఒక ప్రత్యేకమైన పూజ. ఆ రోజు నాగపంచమి కూడా అంటారు. చంద్రునికి ఒక ప్రత్యేకమైన పూజ. 22వ తేదీ పుట్టలో పాలు పోయడం ఆనవాయితీగా ఉంది. పాలను అంటే నాగుపాముల పుట్టలో పాలు పోయడం అనేది కూడా నాగపంచమిగా చేస్తారు. ఇది 24వ తేదీ సప్తమి, ఆ రోజు మంగళవారం. మరి శైవ నక్తం, శైవ ఆరాధ్యంగా ఉండే వాళ్ళందరికీ కూడా ఉపవాస దీక్షలు ఇట్లాంటి ఉంటాయి. ఆ రోజు వ్యతిపాత మహాలయ పక్షం, వ్యతిపాత శ్రాద్ధం అని ఒక ప్రత్యేకమైన శ్రాద్ధం ఉంటుంది. ఆ రోజు మహాలయ పక్షంలో వ్యతిపాత శ్రాద్ధాన్ని నిర్వహించడానికి 24వ తేదీ సరిపోతున్నది. మనకు 25వ తేదీ బుధాష్టమి, ఆ రోజు ప్రత్యేకమైనటువంటి దీన్ని మధ్వాష్టమి అని కూడా అంటారు, ఆర్ద్రాష్టమి అని కూడా అంటారు, తర్వాత ఐహిక నవమి అని కూడా అంటారు. అంటే ఈ మొత్తం మీద ఆ రోజు ప్రత్యేకంగా ఆశ్వీజ మాసంలో దేవీ సంబంధమైన దేవీ నవరాత్రి సంబంధమైనటువంటి పూజలే కాకుండా ప్రత్యేకంగా గౌరీ పూజ, వనదుర్గా పూజ ఇవన్నీ కూడా
ప్రత్యేకంగా చేయడం అనేది ఆ రోజు ఉంది. తర్వాత 26వ తేదీ హరిశంకరనామ అలభ్య యోగ అని ఒక ప్రత్యేకమైన యోగం. 27 దీనిని నీరాజన నవమి అంటారు. ఇది కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా జరుపుకునేటువంటి పర్వం. ఆ రోజు ప్రత్యేకంగా దుర్గా పూజ ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. ఆ రోజు కూడా ప్రత్యేకంగా దుర్గాదేవికి కానీ గౌరీదేవికి కానీ ప్రత్యేకమైన పూజలు జరపడం అనేది కూడా ఉంది. అయితే ఇది ఒకటి ఏముంటుందంటే, ప్రతి బహుళ అష్టమి నాడు జరపబడేటువంటి దుర్గా పూజ ప్రత్యేకంగా ఈ మాసంలో భాద్రపద బహుళ అష్టమి రోజు ఒకవేళ ఈ వ్రతాన్ని ఆచరించడం ప్రారంభిస్తే ప్రతి మాసంలో బహుళ అష్టమి నాడు ఈ వ్రతాన్ని 1 సంవత్సరం పాటు చేయవలసి ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి ఒక వ్రతాచరణ. ఇవి మనకు తెలియజేయబడుతున్నాయి. ఇవి ఆచరణలో చాలామందికి లేవు, కానీ ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో కొంత మతాల వారు దీన్ని ప్రత్యేకంగా ఆచరిస్తారు. శాక్తీయులు చేస్తారు, ఉపాసకులు దేవీ పూజ ఉపాస సంబంధమైనటువంటి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి పూజలు ఇలాంటివన్నీ కూడా ఈ మాసం భాద్రపద మాసం మహాళయ పక్షాలైనా కూడా చేయడం జరుగుతుంది. 28వ తేదీ మతత్రయ ఏకాదశి అంటే ఆ రోజు అన్ని అంటే వైష్ణవులకు, స్మార్థులకు, మధ్వులకు అందరికీ కూడా ఏకాదశి సంయుక్తంగా ఆచరించేటువంటి ఏకాదశి. ఇది ఇంద్రైక ఏకాదశి అని పేరు ఈ యొక్క ఏకాదశికి. ఈ ఇంద్రైక ఏకాదశి అనే దానికి ఒక చిన్న పురాణ కథ ఉంది. పూర్వకాలంలో ఇంద్రసేనుడు అనేవాడు యమలోకంలో అంటే నరకలోకంలో నానా యాతనలు పడుతుంటే అతని కుమారుడు ప్రత్యేకంగా భాద్రపద బహుళ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఒక నియమబద్ధంగా ఒక పద్ధతిగా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క వ్రతాన్ని ఆచరించినందుకు గాను అతని తండ్రి అయినటువంటి ఇంద్రసేనుడు ఆ ఏకాదశి వ్రత మహిమ వల్ల నరకం నుంచి స్వర్గానికి పంపబడతాడు అనేది ఒక కథ ఉంది. అందుకు గాను దీనికి ఇంద్రైక ఏకాదశి అంటే ఈ ఏకాదశి వ్రతం వల్ల, ఈ ఏకాదశి వ్రత పూజల వల్ల, ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మన పూర్వీకులైనటువంటి ఎవరైనా అలాంటి కష్టలోకాల్లో ఉన్నటువంటి వాళ్లకు ముక్తి కలుగుతుంది, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఇది గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు ఇంద్రైక ఏకాదశిని తప్పకుండా ఆచరించవలసినటువంటి ఒక ఆచరణ. దీన్ని ఇంద్రైక ఏకాదశి అనడం జరపబడుతున్నది. ఇలాంటివన్నీ కూడా ఈ వారంలో ప్రత్యేకంగా చేపడుతున్నటువంటి పూజలు. మరి ఇవి ప్రత్యేకంగా వార ఫలాలలో ముందుగా ఇలాంటి ఇంట్రడక్షన్స్, ఆ వారానికి సంబంధించినటువంటి విశేషాలు, ఆ వారానికి సంబంధించిన గ్రహస్థితులను కూడా తెలియజేయడం అనేది ఉంది. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్గా ఈ వార ఫలాలకు అనుబంధంగా దీన్ని పెట్టడం జరుగుతున్నది. ఇది మీకు ప్రత్యేకంగా కూడా విడుదల చేయబడుతుంది వీడియో. మరి వార ఫలాలతో అనుసంధానంతో కూడా ఈ వీడియో చేర్చబడుతున్నది. కాబట్టి ఈ వీడియోను ప్రత్యేకంగా చూడగలరని ఆశిస్తున్నాను. మరి తదుపరి మీకు వార ఫలాలు తెలియజేయబడతాయి. మరి ఈ వారంలో ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితులను కూడా చూసినట్టయితే ఈ వార ప్రారంభంలో మనకు వృషభ రాశిలో గురువు మృగశిర నక్షత్రం 2వ పాదంలో సంచారం చేయబోతున్నాడు. మరి ఆర్ద్ర నక్షత్రంలో మృగశిర నక్షత్రం అంటే మిథున రాశిలో కుజుడు, అలాగే కన్యా రాశిలో రవి, బుధుడు ఈ వారం 23వ తేదీ కన్యా రాశిలోకి వస్తున్నాడు. మరి తులారాశిలో శుక్ర సంచారం, కన్యా రాశిలో కేతు సంచారం, రవి సంచారం. మరి కుంభరాశిలో శని వక్రగతిలో ఉన్నాడు. ఇంకా మీనరాశిలో రాహు సంచారం జరగబోతున్నది. ఈ వారంలో చంద్రుడు మనకు కృత్తికా నక్షత్రం మొదటి పాదం నుంచి 2వ పాదం అంటే మేష, వృషభ, మిథున, కర్కాటక వరకు చంద్రుడు ఈ వారంలో వృషభ రాశిలో గురుతో సమాగమించింది, మిథున రాశిలో కుజుతో సమాగమించింది, కర్కాటక రాశిలో సంచారం చేయడం ఈ వారం వరకు జరుగుతున్నది. ఈ వారం యొక్క ప్రత్యేక ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారంలో కలుగుతున్న కొన్ని చలనాల వల్ల
ప్రత్యేకంగా మీ ఆర్థిక పరిస్థితి, మీ ఆరోగ్య పరిస్థితి, మీరు చేసేటువంటి వృత్తులలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. అలాగే బంధువర్గాలు, మిత్రవర్గాలతో అనుబంధాలు, మాతృవర్గ సంబంధాలతో కూడా సంబంధాలు బాగా ఉంటాయి. ఈ వారంలో ప్రత్యేకంగా మీకు జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి, మిత్రులతో కూడా కొంత అన్యోన్యత ఉంటుంది. అడపాదడపా మీకు చిన్నపాటి ఇరిటేషన్స్, కోపతాపాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు ఈ వారంలో ప్రత్యేకంగా 22, 23వ తేదీలలో ఒక ప్రత్యేకమైన సమావేశం లేదా ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు పాల్గొనడం జరుగుతుంది. విశేషంగా మరి అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రత్యేకంగా యువకులు కావచ్చు, సామాన్యంగా ఎక్కువగా శ్రామిక జనం, తర్వాత ఉద్యోగాలు వీళ్ళందరూ చేసే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక ప్రత్యేకత 22, 23 కనిపిస్తున్నది. ఇది ఒక ప్రత్యేకమైన సమావేశాలకు సంబంధించింది కావచ్చు, ప్రయాణాలకు సంబంధించి కావచ్చు, యుద్ధాలకు సంబంధించింది ఉంటుంది. అలాగే 24, 25, 26లో కూడా కొన్ని మార్పులు, చేర్పులు కూడా జరగబోతున్నాయి. చిన్నపాటి ప్రయాణాలు కూడా ఉండబోతున్నాయి. కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, అంటే ఇది ఒక రకంగా పాజిటివ్గానే ఉండవచ్చు. కొంత ఘర్షణాయుతంగా, ఆకస్మికంగా జరిగే సంఘటనలు, ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక వాదోపవాదాలు, తర్వాత సమీప అత్యంత సన్నిహితులు, సోదరులు, వీరికి సంబంధించినవి, కుటుంబ వ్యవహారాలు, వీటికి తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసినటువంటి అట్లాంటి సమావేశాలు కూడా, అంటే అలాంటి ఆలోచనలతో మీరు సతమతం అవుతుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కొంత విశేషంగానే ఉంటుంది. ఆ తదుపరి 21, 27, 28 ఆ తదుపరి 27, 28 తేదీలలో మీలో మామూలుగా సాధారణ జీవితం ఉంటుంది. కొంతవరకు విశ్రాంతిగా ఉంటారు. కొన్ని మార్పులు, చేర్పులు జరుగుతాయి. ప్రతిదీ సావధానంగా ఆలోచించుకునేటువంటి అవసరాలు ఉంటాయి. మీకు చేయబడుతున్నటువంటి కార్యక్రమంలో కూడా కొన్ని మార్పులు, చేర్పులు పరిస్థితులకు అనుకూలంగా మీరు చేయబోతున్నారు. కాబట్టి ఈ వారంలో ఒక ప్రత్యేకత, మీకు ఒక కాన్ఫిడెన్స్, అంటే మీలో మీకు మీ శ్రమ మీద మీకు ఒక అభిప్రాయం కలుగుతుంది, ఆత్మస్థైర్యం కలుగుతుంది. కొన్ని వనరులు మీకు ప్రత్యేకంగా ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా ఈ వారం కదలికలో కనబడుతున్నాయి. ముందుగా అశ్విని నక్షత్ర జాతకులకు మీ యొక్క వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితంలో సాధారణంగానే ఉంటుంది. ఒక్కొక్కసారి కొద్దిగా ఇరిటేషన్స్ ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. కొత్త అవకాశాలు కూడా మీకు లభించే సూచనలు కూడా కనబడుతున్నాయి. భరణి నక్షత్ర జాతకులకు కుటుంబ సౌఖ్యం, కుటుంబంలో కొంత ఆదరణ, కాస్త పెడమగంగా ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తల్లో ఒక అవగాహన కూడా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే మీ ఆర్థిక పరిస్థితులలో కూడా కొంత ఖర్చులు సమానంగా ఉంటున్నాయి, ఆదాయాలు సమానంగా ఉంటున్నాయి. ఒక్కొక్కసారి అనుకోని ప్రయాణాల మూలకంగా కూడా ఇబ్బందులు కలగవచ్చు. ఏదేమైనా కూడా ఇవి కూడా పాజిటివ్గా మీకు రిజల్ట్స్ బాగానే కనబడుతున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు చిన్నపాటి విషయాలను పెద్ద భూతద్దంలో చూడడం వల్ల కొద్ది కుటుంబ సభ్యులతో కానీ భార్యాభర్తల మధ్యన చిన్నపాటి అభిప్రాయాలతో కొద్దిగా విభేదించి మనస్తాపాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మాత్రం మెరుగుపడతాయి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా మాత్రం మీకు కొంత ఉంటుంది. అతి సాన్నిధ్యంగా ఏ విషయంలో కూడా అతి చొరవ మీకు పనికిరాదని తెలియజేయబడుతుంది. మొత్తం మీద మేషరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, సామాన్యంగా మీరు మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి, సమీప దేవాలయంలో ప్రదక్షిణలు చేసుకోండి. అంతకన్నా ఎక్కువగా పెద్ద ఘనమైన పూజలు, దానాలు చేయవలసిన అవసరం లేదు. అర్హత ఉన్నటువంటి వాళ్ళు పెద్దలకు సంబంధించినటువంటి ఏమైనా ధర్మకరమైన, పుణ్యకరమైనటువంటి కార్యక్రమాలు చేయవలసినటువంటి అర్హత ఉన్నవాళ్ళు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కృత్తికా త్రిపాదం, రోహిణి మృగశిరార్థం, వృషభ రాశి వారికి ఈ వారంలో అయినంత వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నా కూడా మీ దేహారోగ్యంలో కొద్ది నలత, శరీరంలో కొద్ది ఉష్ణోగ్రత పెరగడాలు, వాటికి సంబంధించి పిల్లల ఆరోగ్యాలు, అలాగే మిత్రులు, సన్నిహితులతో సంబంధించిన విషయాలు, ప్రేమలు, వాటికి అభిమానాలు, వీటికి సంబంధించిన విషయాలతో కొద్దిగా సతమతం అవుతుంటారు. తర్వాత ఆకస్మికంగా కూడా ఒక్కొక్కసారి కొంతమందికి ఔషధ సేవ చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అంతకుమించి ఎక్కువేం లేదు. తదుపరి మీకు ఈ వారంలో ప్రత్యేకించి 22, 23లో ప్రత్యేకంగా మీరు చేస్తున్నటువంటి పనుల యందు కానీ కొన్ని ప్రత్యేకమైన శ్రద్ధ, ఆసక్తి, ధర్మకార్యాలు, పుణ్యకార్యాలకు సంబంధించిన విషయాలు, ప్రత్యేకంగా పెద్దలను ఆదరించవలసినటువంటివి ఏదో ఒక ప్రత్యేకత మీకు 22, 23 కనబడుతున్నది. అలాగే 24, 25, 26 విషయంలో కూడా
ఆర్థికపరమైన విషయాలు, గృహ సంబంధమైన విషయాలు, కొంత వాదనలు, కోపాలు, తాపాలు ఉంటున్నప్పటికీ కూడా అవి కొద్దిగా సద్దుమణిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలు కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలను ఆరోగ్యపరంగా 24, 25, 26లో. ఆ తదుపరి మీకు ఈ వారాంతం 27, 28లో కొంత సంతృప్తికరమైనటువంటి జీవితం ఉంటుంది. ఉల్లాసంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా ఉంటారు. బంధుమిత్రుల సమావేశాలు ఉంటాయి. ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో ఏదైనా పాల్గొనేటువంటి పుణ్యకరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వారంలో మీరు ఆకస్మికంగా ఏర్పడేటువంటి కలహాలు, ఎవరితోనైనా ఆకస్మికంగా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఆచితూచి పరిస్థితులను, పరిసరాలను గమనించుకొని మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. అందులో కృతికా నక్షత్ర జాతకులకు శారీరకంగా కానీ ఏదైనా కానీ కొంతవరకు అనీజీ ఎక్కువగా ఉంది. కుటుంబ సభ్యులలో కూడా కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కొంత అనుకూలతలు కూడా మీకు వస్తున్నాయి. కాబట్టి మీరు అంతగా భయపడవలసినటువంటి అవసరం లేదు. రోహిణి నక్షత్ర జాతకులకు కుటుంబ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ అనుకూలమైనటువంటి ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు ఏవైనా జరిగే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో కొద్దిగా ప్రయాణాల మూలకంగా ఏర్పడేటువంటి సమస్యలకు జాగ్రత్తగా మీరు ప్రయత్నాలు చేసుకోవాలి, జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మృగశిర నక్షత్ర జాతకులకు కూడా మరి అనుకూలతలు కనబడుతున్నాయి. కానీ దేహారోగ్యంలో కొద్దిగా అనీజీ కూడా ఉంది. తర్వాత మీ ఆర్థిక పరిస్థితులు కూడా బాగానే ఉంటాయి. పెద్దలకు సంబంధించిన విషయాలు, స్థిరచరస్తులకు సంబంధించిన విషయాలలో, ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు ఆసక్తి కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రద్ధతో ఈ వారం మీరు పెద్దలకు సేవ చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి కొంతవరకు ఇవన్నీ పాజిటివ్గానే తీసుకోండి, ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు ప్రత్యేకంగా ఏం లేదు. ఏదైనా మీ సమీపంలో ఉన్నటువంటి విష్ణు ఆలయం కానీ, శివాలయం కానీ సందర్శన చేసుకోండి. 1 గంట పాటు, అరగంట పాటు, ఒక 20 ప్రదక్షిణలైనా కనీసం చేయండి. మీకు కొంత అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశ్రార్థం, ఆర్ద్ర పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి సహోదరి బంధు సన్మానం ఈ వారం చాలా వరకు మీరు ఉల్లాసంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రుల సమావేశాలు ఉన్నాయి, కుటుంబ సభ్యులతో సమావేశాలు ఉన్నాయి. చాలా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం ఉంది. మీరు అనుకున్న పనులు సాధించుకోవడానికి అంటే మీ ఆలోచనలు కాస్త నిదానంగా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నప్పటికీ కూడా ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఒక మంచి అవగాహన ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు భార్య తరఫు నుంచి సహకారాలు, తల్లి నుంచి సహకారాలు, మరి బంధుమిత్రుల వర్గాల నుంచి సహకారాలు, మీకు ఉద్యోగాలలో ఉన్నట్టయితే మీ కింది వాళ్ళతో ఉన్నటువంటి సహకారాలు, ఇవన్నీ కూడా లభించే అవకాశాలు కొద్ది ఎక్కువగానే ఉన్నాయి. కానీ మాకు మరి ఈ వారం ప్రారంభంలో 22, 23లో ఏదో ఒక ప్రత్యేకమైన సమావేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి పని మీద మీరు శ్రద్ధ వహించవలసి ఉంటుంది. బాగా అలసట ఉంటుంది. దాని గురించి ఓపికతో, నేర్పుతో చేయవలసినటువంటి పనులు, ఒక సమస్యను పరిష్కరించవలసిన పనులు, ఒక పెద్ద వ్యక్తులతో నిరీక్షణ అంటే ఎదురు చూస్తూనైనా పనులు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదా ఏదో ఒక ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమంలో కొద్దిగా ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజులలో మీకు కొద్దిగా శారీరకంగా అలసటలున్నా, ఖర్చులున్నా, ఏదున్నా ఒక పనిని సాధించుకోవాలనే లక్ష్యంతో ఉంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుంది. అది గమనించుకొని చేయవలసినటువంటి కొంతమంది ఈ సందర్భంలో కొద్దిగా దూర ప్రాంతాలు, దూర క్షేత్రాలను సందర్శించుకునేటువంటి అవకాశాలు కూడా మిథున రాశి వారికి కనబడుతున్నాయి. 24, 25, 26లో మీ యొక్క సమస్యలు పరిష్కారం అవుతూ ఒకంత అనుకూలతలు ఉంటున్నప్పటికీ కూడా మీరు అయినంత వరకు కోపాలకు, తాపాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆకస్మికంగా ఏదైనా సంఘటనలు జరుగుతుంటాయి. ఒక్కొక్కసారి ఏదైనా కాటుకో, చేతికో గాయాలు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. లేదా అనుకోకుండా ఆవేశపూరితంగా మీరు మీ చుట్టూ వాతావరణాన్ని మీరు పాడు చేసుకోబోతున్నారు. కొంతవరకు కోపతాపాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. పెద్దలు చెప్పే మాటలు వినండి. ఏది ఏమైనా స్త్రీలకు ప్రత్యేకంగా శారీరక ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు 24, 25, 26లో కనబడుతున్నది. మీ శరీర ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధతో ఉంచండి. అయినంత వరకు ఆవేశపూరితమైన నిర్ణయాలు, ఆవేశమైన పనులకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. 27, 28 కొంతవరకు కుటుంబ వ్యవహారాల్లో ప్రశాంతంగానే ఉంటారు. మెల్లగా, నెమ్మదిగా పనులు జరుగుతాయి. ఏదో కొద్దిగా అధికంగా ఆలోచన చేస్తారు. కొద్దిగా అకాల భోజనాలు ఉంటాయి. కొంత విద్యుక్త ధర్మాలను నిర్వహించేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి. మొత్తం మీద మిథున రాశి వారికి కొంతవరకు సాధారణమైన జీవితం కొంత అనుకూలంగా, కొంత ఆనందంగా మిశ్రమ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో మృగశిర నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఈ వారంలో మీకు ప్రత్యేకమైనటువంటి
కార్యక్రమాలను ఏమున్నప్పటికీ కూడా సంతానం గురించి బాగా ఆలోచన చేస్తారు. అంటే వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళకి సంబంధించిన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు. అలాగే మిత్రుల గురించి ఆలోచిస్తారు, కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తారు. ప్రత్యేకంగా గృహ సంబంధమైన వాతావరణంలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది మీకు. అంటే మీ వ్యక్తిగత విషయాలు కానీ, దేనికైనా కానీ, పూర్వీకులకు సంబంధించిన విషయాలు కానీ, స్థిరచరాలకు సంబంధించి కానీ ఒక ప్రత్యేకత ఆలోచించుకొని కొంత పాజిటివ్గానే నెమ్మదిగా ఆలోచించుకొని నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ ధర్మాలు మీరు నిర్వహించాలి, మీ బాధ్యతలు మీరు నిర్వహించాలనే సూచన కనబడుతున్నది. ఆరుద్ర నక్షత్ర జాతకులకు కూడా ఈ వారం చాలా ధార్మికమైన విషయాల మీద ప్రాధాన్యత బాగా ఇస్తున్నారు. సంతానం సంబంధించిన విషయంలో బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే కుటుంబ వ్యవహారాల్లో కూడా మీరు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు. మరి కొన్ని సంకల్పించుకునే కార్యక్రమాలు నెరవేర్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. మీకు మంచి సహాయ సహకారాలు ఇతరుల నుంచి కూడా లభించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఈ వారంలో పిల్లల గురించి కానీ, మరి కుటుంబ వ్యవహారాల గురించి కొంత ధనం ఖర్చు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కొంత సంతోషకరం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. గృహ వాతావరణంలో కొంత అనీజీగా ఉంది. తల్లి ఆరోగ్యంలో కానీ, భార్య ఆరోగ్యంలో కానీ, పిల్లల ఆరోగ్యంలో కానీ, మీ ఆరోగ్యంలో కానీ ఏదో కొద్దిగా బరువుగా కనబడుతున్నది. బాధ్యతలు నిర్వహించేటువంటి అవకాశాలు, ఆర్థికపరమైన విషయాలు కానీ, ఆరోగ్యపరమైన విషయాలు కానీ లోతుగా ఆలోచించేటువంటి పరిస్థితుల్లో కొద్దిగా నెమ్మదిగా ఉండేటువంటి పరిస్థితులు పునర్వసు నక్షత్ర జాతకులు కనబడుతుంది. ఇది ఏమైనప్పటికీ కూడా మీరు దీన్ని పాజిటివ్గానే తీసుకోండి. మంచి ఫలితాలు మీరు పొందే అవకాశాలు ముందు ఉంటాయి. మరి మీరు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానంగా ఏది లేదు. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి, లేదా విష్ణు సంబంధమైన స్తోత్రం ఏది ఉంటే చేసుకోండి. మరి ఈ వారంలో ఎందుకంటే ఈ మహాలయ పక్షాలు ప్రత్యేకమైన పూజలు నిర్వహించవలసినటువంటి అవసరాలు తర్వాత ఉంటాయి, కానీ ఇప్పుడు అంతగా అవసరం లేదు. కాబట్టి మీరు మానసికంగా ఏదైనా ధ్యానం చేసుకోండి, జపం చేసుకోండి, ఆ విధంగా బాగుంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. ఈ కర్కాటక రాశి వారికి కూడా ఈ వారంలో కొంత మార్పులు బాగానే వస్తున్నాయి. అయితే ఈ వారంలో మీరు చాలా వరకు కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారండి. లేదా ప్రత్యర్థులు మీ గురించి ఆలోచించేవాళ్ళు, మీరు ఎవరి గురించి అయితే ఆశిస్తున్నారో, ఏ సంకల్పం గురించి ఆశిస్తున్నారో ఏదో ఒక చిన్న అరమరిక ఏర్పడేటువంటి పరిస్థితి కర్కాటక రాశికి కనబడుతున్నది. ఇది కొంత సోదరులకు, సోదరిమణులకు సంబంధించిన విషయాలు, ఆరోగ్యకరమైన విషయాలు, ప్రయాణాలకు సంబంధించిన విషయాలు ఏదో ఒక అనీజీ కొంత ఉంటుందండి. దాన్ని కొంత జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. కొంతమంది కోర్టు వ్యవహారాలు కూడా ఉంటాయి. భూ సంబంధమైన వ్యవహారాల్లో కూడా ఏదో ఒక అంటే మీకు ఏదో అడ్డు తగులుతున్నట్టుగా, అది ముందుకు సాగనంత స్పీడ్గా సాగకపోతున్నట్టుగా బాధపడే అవకాశాలు అట్లా కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ మీకు 22, 23లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి కొంత ఆనందంగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా మీరు అకాల భోజనాలు చేస్తున్నారు. కొంత పరిస్థితులు భిన్నంగా కూడా ఉంటున్నాయి. అంటే ఇందులో సుఖం దుఃఖం రెండు మిశ్రమ ఫలితాలుగా కనబడుతున్నాయి. 24, 25, 26లో చాలా వరకు మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి, ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వాదోపవాదాలకు దూరంగా ఉండండి. స్త్రీలు మరింత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు స్త్రీలకు దేహపరంగా, మానసిక పరంగా 24, 25, 26లో ఉంటుంది. కొంత సౌఖ్యకరమైన జీవితానికి ఇబ్బంది కూడా ఏర్పడుతుంది. కొంతమంది నిద్ర లేకుండా ఉండడం, అకాల భోజనాలు చేయడం, రాత్రిళ్ళు బాగా ఆలోచించడం, ఇవన్నీ కూడా మీరు కొంత వదులుకోవడానికి ప్రయత్నం చేయండి. 26, 27లో కొంత మనసు స్థిమితపడుతుంది, ప్రశాంతత వస్తుంది, ఏదో ఒక ప్రత్యేకత ఏర్పడుతుంది, అనుకూలమైనటువంటి వాతావరణం మీకు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో చాలా వరకు మిశ్రమ ఫలితాలే కర్కాటక రాశి వారు చూడబోతున్నారు. జ్ఞాతీనాంచ విరోధత, జ్ఞాతులతో ఇబ్బందులు పడకుండా చూసుకోండి. అలాగే పునర్వసు నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలు కొంత సంతోషాన్ని కలిగిస్తాయి. ఇతరత్ర వ్యవహారాలలో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలు కానీ, ప్రయాణాల మూలకం కానీ, ఆరోగ్యపరమైన విషయాలు కానీ కొద్దిగా ఇబ్బందిగా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులు గృహ సంబంధమైన విషయాలు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. బరువుగా ఆలోచిస్తారు. కొంత సంతోషకరమైనటువంటి వాతావరణం తగ్గుతుంది. మిగతా వ్యవహారాల్లో, ప్రయాణాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో, ఆరోగ్యపరమైన విషయాల్లో కొద్ది అనుకూలతలు ఏర్పడుతున్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు ఏర్పడుతున్నప్పటికీ కూడా ఏదో ఒక అశాంతిగా కూడా ఉంటారు. పిల్లల విషయంలో చాలా బాధ్యత వహించండి. ఎవరితో అత్యంత ఉత్సాహంగా కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినా మీరు బంధు విరోధాలు, మిత్ర విరోధాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించండి.
మరి మొత్తం మీద ఈ వారంలో మీరు ఆంజనేయ స్వామి దేవాలయం కానీ, శివాలయం కానీ, విష్ణు ఆలయం కానీ ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించుకోండి, ప్రదక్షిణలు చేసుకోండి. అంతకు పూర్తి ఇంకా ఎక్కువగా చేయవలసిన అవసరం లేదు. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారంలో కొంత ఆనందం కలుగుతున్నదండి. ప్రత్యేకంగా ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, మరి ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. నిర్మాణాత్మకమైన పనుల విషయంలో కూడా మీకు శ్రద్ధ వహిస్తారు. కొంత బాధ్యతాయుతమైనటువంటి జీవితంలో మీకు కొంత ఆనందాన్ని కలుగుతున్నప్పటికీ కూడా కొద్దిగా అత్యంత సన్నిహితులతో, బంధువర్గాలతో కొద్ది నిష్ఠూరాలు కూడా పడేటువంటి యోగాలు కూడా మీకు కనబడుతున్నాయి. ఈ వారంలో ఏదో కొనాలనుకుంటారు, నిర్ణయం అయితే చేస్తారు కానీ కొనడం అంత మంచిది కాదు. అలాగే ఈ వారం ప్రారంభంలో 22, 23, 24, 25 ఇంచుమించు 26 వరకు కూడా సింహరాశికి ప్రత్యేకమైనటువంటి పనుల యందు ఆసక్తి, ప్రత్యేకమైన కార్యక్రమాలు, ఇది ఒకంత బాధ్యత గల ఉద్యోగాలు, అధికారాల పనిచేసే వారందరికీ కూడా ఒక ప్రత్యేకతగా ఉంది. సాధారణ మనుషులకు కూడా ఒక ప్రత్యేకత ఉంది 22 నుంచి 26 వరకు కూడా. అంటే ఇది అన్అవాయిడబుల్, వెరీ ఇంపార్టెన్స్ అనే దానిలో నడుస్తూ ఉంటుంది. ఇది అయినంత వరకు విద్యారంగాలు, కళారంగాలు, శ్రామిక రంగాలలో పనిచేసే వాళ్లకు, తర్వాత అర్జెన్సీ సంబంధం అత్యవసర సేవలు అందించే వాళ్ళలో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇది చాలా మిక్కుటంగా కొద్దిగా ప్రతికూల వాతావరణాన్ని అనుకూలంగానే ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. 27, 28లో కొద్ది మార్పులు వస్తాయి, కొద్ది ప్రయాణాలు అట్లాంటివి జరుగుతాయి. కొంత విశ్రాంతిగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. వేళ తప్పిన భోజనాలు చెయ్యకండి, ఆరోగ్యాలను చూసుకోండి. ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే వాయిదా వేసుకోండి. కానీ అన్ని విధాల కొంతవరకు మీకు కొంత ఆనందంతోనే సింహరాశి వారు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మఖా నక్షత్ర జాతకులకు ప్రత్యేకించి కుటుంబ వ్యవహారాలలో బంధుమిత్రులతో కానీ, ముఖ్యంగా తోడబుట్టిన వారితో కానీ కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. వాటిని మీరు సరిదిద్దుకోగలుగుతారు. అలాగే కుటుంబ వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలన్నీ కూడా మీకు చాలా అనుకూలతలు ఉన్నాయి. ఇతరుల సహాయ సహకారాలు మీరు పొందగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారంలో ఒక ప్రత్యేకత, ప్రయాణాల్లో ఒక ప్రత్యేకత ఏదో ఒక ఉంది. కానీ అత్యంత కుటుంబ వ్యవహారాలలో ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైన వ్యవహారాల్లో కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల మూలకంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పెండిచర్స్ లేదా అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్స్ ఏదో కొన్ని పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదన్నా కొంత జాగ్రత్త వహించండి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు బాగా ఉంటున్నప్పటికీ మీరు అతి సాన్నిహిత్యంగా ఎవరితో కూడా మెలగడం, మాట్లాడడం దాంట్లో జాగ్రత్త వహించండి. కొద్దిపాటి విరోధాలు, చిన్నపాటి మనస్తాపాలు కలిగే అవకాశాలు మీకు కలగబోతున్నాయి. ఏదేమైనప్పటికీ సింహరాశి వారు ఈ వారంలో మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీరు మనస్సులో రాహుకు సంబంధించిన స్తోత్రం చేసుకోండి. ఏదైనా మీకు ఇష్టమైన దేవాలయాన్ని సందర్శించుకోండి. అనుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం, కన్యా రాశి వారికి ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులు ఒకంత కొద్దిపాటి ఉద్రిక్తత, అంటే చిటపటలాడడం అనేది అంటారు దాన్ని. ఉద్రిక్తత అంటే కోపాలు తాపాలు కాదు, కానీ కొద్దిగా ఇరిటేషన్స్తో ప్రారంభమవుతున్నది. ప్రత్యేకించి అనుకున్న పనులు కూడా సాధించుకోగలుగుతారు. అయితే ఏదైనా మీరు ఆశిస్తున్నారో ఆశించింది లభిస్తుందా లభించదని ఆతురత కూడా బాగా ఉంటుంది. కొద్దిగా ఆరోగ్య విషయంలో కూడా అంత పెద్ద లోపం కాదు, కానీ అసహనం అనేది కూడా మీకు కలగబోతున్నది. కాబట్టి అదొకటి గమనించండి. ప్రొఫెషనల్గా మీరు చేయమైన వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు చేస్తుంటే ఏదైనా ఒక గుడ్ న్యూస్ వినేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఇది ఒకంత బెటర్మెంట్ అని చెప్పగలుగుతాను. 22, 23 ఇంచుమించు 24 మధ్యాహ్నం వరకు కూడా మీ పరిస్థితులలో కొంత ఆందోళన కాదు, కానీ డోలాయమానంగా ఉంటుంది. ఇష్టం ఉండి ఇష్టం లేకుండా బలవంతంగా ఏదో చేస్తున్నట్టుగా ఉత్సాహ నిరుత్సాహాలతో
కొద్దిగా పోయేటువంటి అవకాశాలు, అట్లాగే మీ అభిప్రాయాలకు ఇతరుల అభిప్రాయాలు కొద్దిపాటి తేడాలతో కొంత సౌఖ్యకరమైన జీవితానికి దూరంగా ఉంటున్నారు. 24 దినాంతం నుంచి 25, 26, 27, 28 అని కూడా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకమైన బంధు సమావేశాలు, మిత్రవర్గ సమావేశాలు, కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాల్లో పాల్గొనాలు, ధర్మపరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి విషయాలు, కొంత ఆనందాన్ని పొందేటువంటి అవకాశాలు కూడా మీకు బాగానే కనబడుతున్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు కుటుంబ వ్యవహారంలో కొద్ది అనుకూలతలు ఉంటున్నప్పటికీ కొద్దిపాటి అసంతృప్తి, ఆకస్మికమైనటువంటి కలహాలు భార్యాభర్తల మధ్యన ఉండవచ్చు. కానీ అవి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. మిగతా విషయాల్లో మీకు చాలా అనుకూలతలు ఉన్నాయి. అదేవిధంగా ఇతరుల సహకారాలు కూడా మీకు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారంలో ఒక సంతోషకరమైన కార్యక్రమాన్ని గురించి ఆలోచించేటువంటి పరిస్థితులు, ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు, ఆదాయంగా సన్నిహితులు, మిత్రులతో అత్యంత సన్నిహితులు, భార్యాభర్తలకు మధ్యన కూడా మంచి అన్యోన్యతలు, ఇట్లాంటివన్నీ కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా మీరు ఎక్కడైనా ఒక ప్రయాణం చేపట్టేటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నది. అలాగే చిత్తా నక్షత్ర జాతకులకు కొద్దిపాటి అసహనం, కుటుంబ సమేతంగా ఎక్కడికైనా అనుకోని విధంగా ప్రయాణాలు, ధార్మికమైన పనులయందు ఆసక్తి, పుణ్యకార్యాలయందు ఆసక్తి, ఇలాంటివన్నీ కూడా పొందేటువంటి అవకాశాలు చిత్తా నక్షత్ర జాతకులు కనబడుతుంది. మొత్తం మీద కన్యా రాశి వారికి ఒకంత అనుకూలత అనేది చెప్పవచ్చు. మరి వృత్తిపరమైనటువంటి విషయాలలో కొంత సంఘర్షణ కూడా ఉంటుంది. అంటే మీరు ఎదుటివారిని అజమాయిషి చేయడము, లేదా ఎదుటి వాళ్ళ అజమాయిషి కింద మీరు ఉండడము, ఏదో ఒక వాగ్వాదం చేయడం వల్ల కొంత పనులు నెరవేరేటువంటి అవకాశాలు 24, 25, 26లో కనబడుతున్నాయి. ఏదేమైనా మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. విష్ణు సహస్రనామం, విష్ణు అష్టోత్తరాన్ని పారాయణం వరకు చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యారాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఉత్సాహంతో పాటు ఏదో ఒక నిరుత్సాహము, కొన్ని మీరు చేసే పనులందు మార్పులు, ప్రయాణాలు, కొద్దిపాటి ఆందోళనలు, ఆలస్య గమనాలు, వేళ తప్పిన భోజనాలతో కొద్ది సతమతమవుతూ 23, 24, 25, 26 వరకు కూడా మీరు ఏదో ఒక తాపత్రయంతో ఉండేటువంటి పరిస్థితులు, కొంత సంఘర్షణాయుతం, కొంత అనుకూలత, కొంత ప్రతికూలత ఉండేటువంటి పరిస్థితులతో మీరు సతమతమవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా 27, 28 వరకు మీరు అనుకున్న స్థాయికి ఒక విశ్రాంతికరమైనటువంటి, అంటే మీ సమస్యలకు పరిష్కారం, కొద్దిగా పరిస్థితుల మార్పులు, మనస్సుకు సంతోషం, ఇలాంటివన్నీ కూడా మీకు 27, 28లో కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే కారణం లేని తగవులు కానీ, అకాల భోజనాలు కానీ, కొద్దిగా మీకు మీరుగా నిర్దేశించుకున్నటువంటి నియమాలతో కానీ, మీకు మీరుగా పెట్టుకున్నటువంటి నిబంధనలతో కానీ సతమతమయ్యేటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటున్నారు. కాబట్టి అది మీకు మీరుగానే మీ సమస్యలకు మార్గాలు అన్వేషణలు చేయండి. ఇతరులతో వచ్చే సమస్యలు ఏం లేవు, గ్రహాలతో వచ్చే సమస్యలు ఏం లేవు. మీకు మీరుగానే సమస్యలు సృష్టించుకోవచ్చు. ఏది ఏమైనా కొద్దిపాటి సహనంతో ఉండండి, ఓపిక. తర్వాత కొన్ని విషయంలో పోస్ట్పోన్మెంట్ కూడా చేయండి. ఏది ఏమైనా ఆత్మవిశ్వాసంతో మాత్రం ఉంటారు, అచంచలమైనటువంటి ఒక నమ్మకంతో మాత్రం ఉంటారు. కానీ ఈ వారంలో కొద్ది సందేహాలతో సతమతం అవుతుంటారు. కాబట్టి ఆ సందేహాస్పదమైనటువంటి పనులకు కానీ అలాంటి వాతావరణానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చిత్తా నక్షత్ర జాతకులకు కుటుంబ సౌఖ్యం, కుటుంబంలో ఒక ఆనందం, లేదా భార్యాభర్తలు కలిసి ఎక్కడైనా ప్రయాణం ఇత్యాదులు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే మీ యొక్క వ్యవహారాలలో కూడా మంచి పరిస్థితులు, అనుకూలతలు ఉన్నాయి. కొన్ని ఖర్చులు పెరుగుతున్నాయి, ఆకస్మికమైన ఖర్చులు పెరుగుతున్నాయి. ఎవరికైనా పెద్దల యొక్క ఆరోగ్యాల విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. కొద్దిగా మెడికల్ ఎక్స్పెండిచర్ పెరిగేటువంటి అవకాశాలు కొద్దిపాటిగా కనబడుతున్నాయి చిత్తా నక్షత్ర జాతకులకు. స్వాతి నక్షత్ర జాతకులకు చాలా అనుకూలత ఉన్నాయి. ధర్మకార్యాలు, పుణ్యకార్యాల ఆసక్తి, కుటుంబ జీవితంలో కూడా కొంత ఆనందాన్ని పొందుతారు. అలాగే వ్యవహారాలలో కూడా మీకు అనుకోకుండా ఖర్చులు, అనుకోకుండా ఆదాయాలు, అంటే యాక్సిడెంటల్గా జరిగేటువంటి ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు, ఆకస్మికమైన లాభాలు కావు. కానీ మీ సమస్యలకు పరిష్కారం చేసుకునేటువంటి పరిస్థితులు మాత్రం మీకు ఉన్నాయి. సమస్యల పరిష్కారాలు చేసుకోగలుగుతారు. విశాఖ నక్షత్ర జాతకులకు ఒక ప్రత్యేకత, ఆనందం ఒకవైపు పొందుతూ మిగతా విషయాల్లో కొద్ది అసహనంతో, సందేహంతో, నిర్వీర్యంగా ఉండేటువంటి పరిస్థితులు, అంటే ద్వైద్వీభావం అంటారంటే, అంటే డ్యూయల్ నేచర్గా విశాఖ నక్షత్ర జాతకులు ఉంటున్నారు. అది కష్టము కాదు, సుఖము కాదు అన్నట్టుగా ఉంటారు ఈ వారంలో. కాబట్టి జాగ్రత్త వహించండి. ఏం కాదు, దీనివల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఈ వారంలో
మీ అర్హత ఉన్నట్టు అర్హత గల వాళ్ళైతే ఈ పెద్దలకు సంబంధించినటువంటి పుణ్యకార్యాలు, వాటికి సంబంధించిన కార్యాలు, ధర్మకార్యాలు వాటిని చేయండి, ఆచరించండి, పెద్దలకు సేవ చేయండి. ప్రత్యేకించి ఈ వారంలో తులారాశి వారు గోపూజ చేయండి. గోవుకు ఏదైనా దానం చేయండి, అంటే పళ్ళు దానం చేయండి. మీరు అయినంత వరకు అలచందలు, ధాన్యాన్ని తినిపించండి, బాగా ఉంటుంది. ప్రత్యేకంగా మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చిక రాశి వారికి ఈ వారంలో అనేకమైనటువంటి మార్పులు. ఇది కొన్ని సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళకి, ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళకి, బిజినెస్ వ్యవహారాలు చేసే వాళ్ళకి, రాజకీయ నాయకులకి అందరికీ కూడా ఒక ప్రత్యేకత ఉందండి. ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన విషయంలో ఒక మాస్టర్ ప్లాన్ ఏదో సక్సెస్ చేయబోవాలన్న ధోరణిలో ఉంటారు. అది సక్సెస్ అవుతుంది. ఆకస్మికంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ వారంలో కొద్దిపాటి అవకాశాలు షేర్ మార్కెట్లో ఉండేటువంటి వృశ్చిక రాశి వారికి ఒక అనూహ్యమైనటువంటి ఆలోచనలు, వైజ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు ఈ వారం అంతా అలా ఉంటుందని కాదు, కానీ కొన్ని సెలెక్టివ్ డేస్ ఉన్నాయి. ఆ సెలెక్టివ్ డేస్లో మీరు అలాంటి పెట్టుబడులు పెట్టినట్టయితే కొంత అనుకూలతలు ఉన్నాయి. ఆ సెలెక్టివ్ డేస్లో మీకు ఇంచుమించుగా 22, 23 చాలా అనుకూలత ఉంది. 24 మధ్యాహ్నం వరకు చాలా అనుకూలత ఉంది. 24 మధ్యాహ్నం నుంచి 25, 26, 27, 28 కూడా సాధారణంగానే ఉంది. ముఖ్యంగా 25, 26లో ఆకస్మికంగా అప్స్ అండ్ డౌన్స్ మీరు చేసే పనులు యందు ఉండవచ్చు. మరి ప్రత్యేకించి ఆడవాళ్ళ ఆరోగ్యాలలో మార్పులు, శారీరకంగా ఇబ్బందులు, ఇట్లాంటివన్నీ కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పుల యొక్క భవిష్యత్తును మీరు అక్టోబర్ 2 తర్వాత సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే మొత్తం మీద ఈ వారం ప్రారంభం మాత్రం అత్యంత ఉత్సాహంగా ఉంది. అయితే ఒక విషయంలో మాత్రం మీరు దీనిలో సంఘర్షణ కూడా జరుగుతున్నదండి. ఏదో ఒక సంఘర్షణ మానసికంగా కూడా ఉండవచ్చు, ప్రత్యక్షంగా ఇతరులతో కూడా ఉండవచ్చు, ఆర్థికపరమైన విషయాల మీద, లేదా మీ హక్కుల పోరాటం అంటారు, హక్కుల పోరాటం కూడా చేసేవాళ్ళు కొందరు ఉంటారు. అది వారి స్థాయిని బట్టి, వారు చేసే వృత్తిని బట్టి కూడా, లేకపోతే ఇంట్లో కూడా ఎవరి హక్కులు వాళ్ళు అన్నట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏదైనా ఒక విచిత్రమైన స్థితి, ఏదైనా ఇది మీరు అంత చింతించవలసిన విషయం కాదు. ఇవి టెంపరీగా ఇన్ఫ్లుయెన్స్ అట్లా ఉంటుంది. ఆ తదుపరి మీకు అనుకూలత వచ్చి తర్వాత అన్ని విధాల అనుకూలతలు మీకు ఈ వారంలో కలిగే మార్పులు ముందు భవిష్యత్తులో చాలా అనుకూలతలు ఇవ్వగలుగుతున్నాయి అన్నమాట. విశాఖ నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొంత కంఫర్ట్స్, అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్స్ బాగా ఉంటాయి. కొన్ని మీరు వాంటెడ్లీ కూడా అంటే కావాలని కూడా మీరు చేస్తారు. కొంత సుఖానికో దేనికో ఇతరుల యొక్క ముఖమాటాన్ని కూడా కొంత ఖర్చు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి వ్యవహారాలలో. అలాగే స్త్రీ మూలకంగా ద్రవ్యం వస్తుంది, స్త్రీ మూలకంగా ఖర్చు కూడా జరుగుతుందండి. అలాగే కొంత లాభాలను ఆర్జించి కూడా కొంత ఈ వారంలో మీరు పెట్టుబడి పెట్టాలన్న ఆలోచనలతో ఉంటారు, నిర్ణయాలు చేస్తుంటారు. పెట్టడం జరగదు కానీ నిర్ణయాలు చేస్తుంటారు. అనురాధ నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాల్లో, భార్య ఆరోగ్యంలో, పిల్లల ఆరోగ్యంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఆరోగ్యంలో కూడా నెమ్మదిగా. తర్వాత కొంతపాటి రుణ సమస్యలు కూడా పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మిగతా వ్యవహారాలన్నీ కూడా మీకు ఉత్సాహాన్ని కలుగజేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కూడా ఈ వారంలో కొంత సౌఖ్యకరమైన జీవితం, అసౌకర్యంగా ఉంది, సౌకర్యంగా, రెండు తీరుగా ఉంది. అది ఆ పరిస్థితులను బట్టి ఉంటుంది. తర్వాత ఈ వారంలో చాలా ఇంపార్టెన్స్ ఎక్స్పెండిచర్ మీరు పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. అది మీ యొక్క వ్యక్తిగతంగా, భార్యాపరంగా, పిల్లల పరంగా, కొద్ది అత్యంత సన్నిహితుల పరంగా, కొంత ధర్మకార్యాల పరంగా, పుణ్యకార్యపరంగా కొద్దిగా పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. శారీర ఆరోగ్యంలో కొద్దిగా మార్పులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకోండి. మిగతా అన్నీ బాగా ఉంటాయి. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ, ఏదైనా ఒక హనుమత్ దేవాలయాన్ని సందర్శించుకోండి. ఆ తర్వాత గోసేవ చేయండి. గోవుకు ఆహారాన్ని అంటే గడ్డి అలాంటివి ఇవ్వండి. వీలైతే పాలు, పంచదార ఎవరికైనా బీదవాళ్ళకు పంచండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనురాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనురాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పులు చాలా అనుకూలంగా ఉంటున్నప్పటికీ ప్రొఫెషనల్గా అంటే ఎవరైతే ఏ వృత్తి చేస్తున్నారో ఆ వృత్తికి సంబంధించిన విషయంలో కొద్ది కాంపిటీషన్ పెరుగుతున్నది.
కొద్దిపాటి మీ యొక్క చాకచక్యాన్ని, మీ యొక్క దక్షత, ఎక్స్పర్ట్నెస్ ఇవన్నీ కూడా చూపించవలసినటువంటి ఉంటుంది. కొన్ని సందర్భాలలో మనల్ని సంబంధం లేని వ్యవహారాలకు సంబంధం పెట్టి ఇతరుల చేత దూషింపబడడం, అపవాదాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా కొద్దిగా మీరు కనబడుతున్నదండి. కాబట్టి ఇతరులతో ఉన్న కాంటాక్ట్స్ కానీ, ముఖ్యంగా మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారో ఆ ప్రొఫెషన్లో మీరు కొంత జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అది ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీరు ఇష్టపూర్వకంగానే ఆహారాన్ని, విహారాల విషయంలో కొంత నిబంధనలతో కూడా సతమతం అవుతుంటారు. ఏదేమైనప్పటికీ ఈ వారం మీకు 22, 23, 24, 25, 26 వరకు చాలా అనుకూలతలు ఉన్నాయి. 22 మధ్యాహ్నం నుంచి 26 వరకు కూడా అనుకూలతలు ఉన్నాయి. మీరు ప్రత్యేకమైన కార్యక్రమంలో ప్రత్యేకమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పడుతుంటాయి. కొంత దగ్గర మీరు ఘర్షణాయుతంగా వాదాలతో కూడా నెగ్గడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో కూడా కొద్దిగా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు. మీ ఆ ధోరణితో కూడా కొంత అవతల వాళ్ళకి మీరు ఉత్సాహంగానే ఉన్నారు, అవతల వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు కలగవచ్చు. ఏదేమైనా కొంత జాగ్రత్తగానే ఉండాలి. తర్వాత ప్రయాణాలలో జాగ్రత్త తీసుకోవాలండి. అందులో వాహనాలు నడపడంలో అవన్నిట్లో మిగతా అన్నీ అనుకూలంగా ఉన్నాయి. 27, 28 సాధారణ జీవితం అండి. అయినంత వరకు అతిగా విచారంతో ఉంటారు, ఆలోచనలతో సతమతం ఉంటారు, ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యంలో కొద్దిగా నెమ్మదిగా ఉండవలసిన పరిస్థితి, అస్వస్థత, అనారోగ్యం, అజీర్ణం ఇలాంటివి కూడా ఉండవచ్చు. ఏదేమైనా 27, 28 ముఖ్య నిర్ణయాలు కానీ, ముఖ్య ప్రయాణాలు కానీ ఏవైనా కానీ అది వాయిదా వేసుకోవడం మంచిది. అయినంతవరకు మీకు 22 నుంచి 26 వరకు కూడా అనుకూలంగా ఉంది. వృత్తి పందం మీకు ఏ దానికి ప్రాధాన్యత ఇస్తున్నారో ఆ వృత్తిలో కొద్దిగా మీ పరిస్థితులను జాగ్రత్తగా గమనించుకోండి. దాని మూలకంగా కొద్ది కాలం పాటు ఆ తర్వాత మీకు అనుకూలతలు ఏర్పడతాయి. మూలా నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాల్లో కొంత ఆనందంగా ఉన్న కొద్దిగా ఏదో ఒక చిన్నపాటి లిటిల్ అప్సెట్స్ కూడా ఉంటాయి. కొద్ది జాగ్రత్త తీసుకోండి. అలాగే ప్రొఫెషనల్కి సంబంధించిన విషయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని అవకాశాలు కూడా మీకు ఎక్కువగా కనబడతాయి. అవకాశాలను చూజ్ చేసుకోవడంలో మీరు జాగ్రత్తగా వహించవలసినటువంటి అవసరం మూలా నక్షత్ర జాతకులకు ప్రత్యేకంగా కనబడుతున్నది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో ప్రత్యేకత, ఒక సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు, ఆనందాన్ని పొందుతున్నారు. కానీ మీరు చేస్తున్నటువంటి వృత్తులు ఏ దాని మీద మీరు ఆధారపడుతున్నారు, ఏ దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఆ పనుల ఎందుకు కొద్దిపాటి ఘర్షణ అండి. పై వాళ్ళతో కానీ, మీ కింద పనిచేసే వాళ్ళతో కానీ కొంత అనీజీ ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కుటుంబంలో అనుకూలతలు ఉన్నా కూడా భార్యాభర్తల మధ్యన చిన్నపాటి మనస్పర్ధలు కానీ, అపోహలు కానీ, కొద్ది ఇబ్బందులు కానీ కలగవచ్చు. మిగతా వ్యవహారాలలో మీకు ఆర్థికంగా ఈ వారంలో అంటే రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, మీ వృత్తిపరంగా రావాల్సినటువంటి ఆదాయం సంబంధమైన విషయాలు కావచ్చు, లేదా ఇతరుల సహకారాలు పొందడానికి కావచ్చు, ఎవరితోనైనా మీరు ఈ వారంలో పని చేయించుకోవాలనుకుంటే అది ప్రభుత్వ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి, అనుకూలతలు వస్తాయి. అయితే ధనురాశి వారు ఈ వారంలో మీరు సాధారణంగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి, అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన ధనురాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారంలో కొన్ని మార్పులు కలుగుతున్నాయండి. స్థిరచరాస్తుల విషయంలో చాలా ప్రాధాన్యత ఇస్తారు. అట్లాగే తల్లి తండ్రులు వాటికి సంబంధించింది కొంత అదృష్టాలు దురదృష్టాల గురించి కూడా ఆలోచిస్తారు. మీ శరీరంలో కొద్దిగా అజీర్తికి సంబంధించిన విషయాలు కూడా ఏర్పడవచ్చు. స్థాన చలనాలకు సంబంధించిన విషయాలు కూడా ఉండవచ్చు. ఆహార విషయంలో కొద్దిగా సేకరణ విషయంలో అరుచి దాంతో ఇబ్బందులు పడవచ్చు. ఇట్లాంటివన్నీ కొన్ని కనబడుతున్నాయి. ఏదేమైనా మీకు 22, 23 నుంచి వచ్చే పరిస్థితులు 22, 23లో ఒక ప్రత్యేకమైన సమావేశంలో, ప్రత్యేకమైన కార్యక్రమంలో, అది ధర్మకార్యమా, పుణ్యకార్యమా, వ్యవహారమా, లౌకికమా, ఆధ్యాత్మికమా ఏదైనా కానీ ఒక పెద్దలను కలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. 24, 25, 26లో కూడా మాతృవర్గ బంధువులు, పితృవర్గ బంధువులతో కానీ, అత్యంత సన్నిహితులతో కానీ ఏదో కానీ ఒకటి అత్యంత ఉత్సాహంగా ఉంటారు 24, 25. అయితే ఇందులో మీరు ఓపెన్ హార్ట్గా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే చాలా సహజమైన ధోరణిలో ఉంటారు. చాలా అనుకూలతలే ఉన్నాయి. 27, 28 కూడా మీకు కొంత అనుకూలతలే బాగా కనబడుతున్నాయి. ఈ వారంలో అయినంత వరకు మకర రాశి వారు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు.
మకర రాశికి సంబంధించినటువంటి స్త్రీలు మాత్రం 24, 25, 26లో కొద్దిగా శారీరక సంబంధమైన అసౌకర్యాలకు గురి కావచ్చు. వాటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈ వారం కుటుంబపరంగా, వృత్తిపరంగా కొద్దిపాటి విరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే స్థిర చరాస్తుల విషయంలో కానీ, పెద్దల సహకారాలు కానీ మాత్రం అనుకూలతలు బాగానే కనబడుతున్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలు అనుకూలత ఉన్న ఒక్కొక్క పాటి మీరు వృత్తిపరంగా కానీ ఇంకే రకంగా కానీ ఒక దగ్గరికి స్థానచలనం కలగవచ్చు. అనుకోని ప్రయాణాలు సంభవించేటువంటి అవకాశాలు శ్రవణ నక్షత్ర జాతకులకు ప్రొఫెషనల్గా కూడా వస్తున్నాయి, లేదా మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కూడా వెళ్ళే ప్రయత్నాలు కూడా ఉండవచ్చు. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఈ వ్యవహారాల్లో కొద్ది ఘర్షణాయుతమైనటువంటి వాతావరణం, కుటుంబ వ్యవహారాలలో కూడా అనీజీ ఎక్కువగా ఉంది. మీరు కొంత బాధ్యతమైనటువంటి పరిస్థితుల్లో మెలగవలసినటువంటి అవసరాలు ఉంటాయి. అనుకోని ప్రయాణాలు, అనుకోని కోపతాపాలు, ఇట్లాంటి కొన్ని ఆకస్మికంగా జరిగేటువంటి అవకాశాలు మకర రాశి వారికి కనబడుతున్నాయి. కాబట్టి ధనుష్ట నక్షత్ర జాతకులలో ధనిష్ట నక్షత్ర జాతకులు మకర రాశికి సంబంధించినటువంటి వాళ్ళు కొద్ది వ్యవహారాల్లో జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. మరి మీరు కూడా చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ ఏదైనా దేవీపరమైన స్తోత్రం కానీ, విష్ణుపరమైన స్తోత్రం కానీ చేసుకోండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. అనుకూలతలు ఏర్పడే అవకాశాలు. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వ భద్రత్రయ కుంభం. కుంభరాశి వారికి ఈ వారంలో వస్తున్నటువంటి మార్పులు కొద్దిపాటి ఆందోళనకు గురవుతారండి. అంటే మీరు అతి చిన్న విషయాన్ని, స్వల్ప విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచన చేసి మనస్సు మీదకు తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. మనస్సును కొద్దిగా చికాకు పరుచుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొద్ది భయం ఉంటాయి, కొద్ది ఆందోళన ఉంటుంది. కానీ అవన్నీ పక్కకు పెట్టండి. పోతే 22, 23, 24, 22, 23లో కూడా మీ పరిస్థితుల్లో ఏదో ఒక ప్రత్యేకత, అయిన వారి యొక్క ఆదరణ, సంబంధించిన విషయాలు, మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, వృత్తిపరమైన వ్యవహారాలు కావచ్చు, ఒక ప్రత్యేకమైన సమావేశాలు ఉంటాయి. 24, 25, 26లో సొంత సంఘర్షణాయుతమైనటువంటి వాతావరణం, అన్నీ అకాలంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి. ఆ మూమెంట్స్ అన్నీ కూడా అప్పుడు కొద్దిగా మీరు ఉద్రిక్తతకు లోనవుతారు. అలాంటి ఉద్రిక్తతకు లోను కాకండి. లేదా డల్నెస్ కూడా వస్తుంది. మరీ అంత డల్ కాకండి, మరీ అంత ఎగ్జైట్మెంట్స్ వద్దండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు అయితే పాపం కొద్దిగా ధర్మ సందేహంతో అటు ఇటుగా చాలా సంఘర్షణాయకంగానే ఉంటారు. మకర రాశికి సంబంధించినటువంటి ఈ కుంభరాశికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే స్త్రీలు కూడా 22, 23, 24, 25 కొద్దిగా బాధ్యతాయుతంగా సంఘర్షణాయుతమైనటువంటి వాతావరణంలో ఉంటారు. కాబట్టి ఏదైనా మీరు అత్యంత ఉత్సాహాన్ని మాత్రం చూపకండి. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ గృహంలో కానీ, మీకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన విషయంలో కానీ ఒక ప్రత్యేకమైన సమావేశాలు కానీ, సమాలోచనలు కానీ జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఈ వారాంతంలో మీకు కొంత సంతృప్తికరమైనటువంటి జీవితం, ఆనందంగా ఉంటారు, విషయ అవగాహనకు వస్తారు, ఒక ఉత్సాహంగా ఉంటారు, ఇతరులను ఉత్సాహపరిచేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఏదైనా ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పుకు మీరు ప్రధానంగా మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. మీ ఆర్థికపరమైన విషయంలో ఆవేశపూరితమైన నిర్ణయాలు చేయకండి. కొంత మనస్తాపానికి గురి చేసేటువంటి మాటలు ఎవరైనా అన్నా కూడా పట్టించుకోకండి. ఆ విధంగా మీరు ఈ వారాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అందులో ధనిష్ట నక్షత్ర జాతకులకు చాలా బాధ్యతాయుతమైనటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ వ్యవహారాలలో కూడా కొన్ని మార్పులు కలుగుతున్నాయి. తల్లి విషయం, తండ్రి ఆరోగ్య విషయాలు, మీ భార్య ఆరోగ్య విషయాలను కూడా శ్రద్ధ వహించాలి. స్థిర చరాస్తులకు అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన విషయాలు కొద్దిగా వాయిదా వేసుకోండి. అలాగే కొంత అనుకూలత, కొంత ప్రతికూలతతో సతమతం అవుతున్నారు, కానీ పూర్తి నిర్ణయాలు మాత్రం చేయలేరు. శతభిష నక్షత్ర జాతకులకు ఒకంత అనుకూలతలు ఉన్నా మిగతా విషయాలలో కొంత అనుకూలతలతో సతమతం అవుతారు. కాబట్టి మీరు ఆలోచన వరకు పెట్టుకోండి. తుది నిర్ణయాలు తర్వాత చేయండి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు కూడా అంతే. ఇంచుమించుగా తండ్రి ఆరోగ్యం, తల్లి ఆరోగ్యం, భార్య ఆరోగ్యంలో కొద్ది మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. తుది నిర్ణయాలు ఈ వారాంతం తర్వాత ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ ఈ వారం కుంభరాశి వారు ప్రత్యేకించి మీ సమీపంలో ఉన్నటువంటి దేవాలయంలో, అందులో విష్ణు సంబంధం కానీ, శివ సంబంధం కానీ, దేవి సంబంధం కానీ ఏదున్నా కూడా ఒకసారి దేవాలయాన్ని సందర్శించుకోండి. ఒక వారం రోజులు ప్రతిరోజు 11 ప్రదక్షిణలు చేయండి. కొంత అనుకూలతలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి.
పూర్వభద్ర పాదం ఉత్తరభద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారంలో ప్రారంభం చాలా ఉత్సాహంగానే ఉందండి. 22-23లో కొన్ని ప్రత్యేకమైన సమావేశాల్లో పాల్గొంటారు. మీ ఇంటి వాతావరణం కూడా కొంత అనుకూలతలుగా వస్తుంది. 24 వరకు బాగానే ఉంది. 25-26లో కూడా కొంత అటు ఇటుగా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కొద్ది ఎమోషనల్, కొద్ది ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. 27-28 సాధారణంగా ఉంది. ఈ వారంలో వస్తున్నటువంటి మార్పులలో మీ దేహారోగ్యంలో కానీ మీ ఆర్థికపరమైన వ్యవహారంలో కానీ కొద్ది మార్పులు కనబడుతున్నాయి. ఏదో ఒక భయం, ఏదో ఒక ఆందోళన, ఏదో జరగబోతుందో ఏమన్నటువంటి భయం, ఇలాంటివన్నీ ఏర్పడుతుంటాయి. కాబట్టి వీటిని మీరు మరీ ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కొంత పరిశీలించుకుంటూ ఉండండి. తుది నిర్ణయాలు ఈ వారం తర్వాతనే చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మీకు మీరుగా ఒక న్యూనతాభావం, ఒక అనీజీని కూడా మీరు చూసుకుంటారు. అంటే మీకు మీరుగానే సృష్టించుకుంటారు. కాబట్టి ఈ వారంలో మీనరాశికి థాట్స్ అంటే మీ ఆలోచనలు అన్నీ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్తో లేవు. పోనీ నిరుత్సాహంగా ఉన్నాయంటే లేవు, సందిగ్ధంలో ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. తాపకోపస్తదా భీతి సర్వదాగ్లే. ఈ వారం సౌఖ్యకరమైన జీవితానికి కొద్ది అడ్డంకులు ఉంటాయి యువకులకైతే. కాబట్టి మీ శరీరం ఒకసారి మెడికల్ చెకప్ చేయించుకోవడానికి కానీ ఏదైనా ప్రయత్నం చేయండి. వ్యవహారాలన్నీ కూడా మీరు కొంతకాలం వాయిదా వేసుకోండి. మీ తదుపరి అన్నీ కూడా మీకు క్షేమంగా మంచి మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు మరి కుటుంబ వ్యవహారాల్లో కానీ దీంట్లో కానీ కొద్ది అనుకూలతో ప్రతికూలతో ఉన్నారు. కొన్ని విషయాలలో మీరు చాలా ఆలోచించి నిర్ణయించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొద్ది అనీజీ ఉంది, దాన్ని ఓవర్కమ్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో కొంత అసంతృప్తి, అనుకున్నట్టుగా ఉండదు. కానీ మిగతా వ్యవహారాలు మీకు సంతృప్తినిస్తాయి. రేవతి నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలు కొంత అనుకూలత ఉంటాయి. వ్యవహారాలలో కొద్ది చిక్కు సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా మీనరాశి వారు మరికొంతకాలం మీరు వేచి చూడడానికి ప్రయత్నం చేయండి. ఆ తదుపరి అనుకూలతలు వస్తాయి. మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ విష్ణు సంబంధమైనటువంటి పూజ ఏదైనా చేసుకోండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. ప్రత్యేకమైన పూజలు ఈ వారంలో చేయవలసినటువంటి అవసరాలు ఏమీ లేవు. లేదా పెద్దలకు సంబంధించిన వ్యవహారాలు, పుణ్యకార్యాలు, అర్హత ఉన్నటువంటి వాళ్ళు పెద్దలకు సంబంధించిన పూజలు ఈ యొక్క మహాలయ పక్షాలు కాబట్టి వాటికి సంబంధించిన విషయాలు తూచా తప్పకుండా శ్రద్ధతో చేయండి. అదే పెద్ద మీకు అనుకూలతలు ఇవ్వగలుగుతుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలు, దృష్టులు, యుతులు, వేధలు అన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది. దీనిపై మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి. మీ కామెంట్స్, మీ లైక్స్ తెలియజేయండి. మరొకసారి మీ అందరికీ కూడా సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.